హాయ్ అండి. సింపుల్ అండ్ క్విక్గా టేస్టీ స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చేసాను అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఇలా కొత్తగా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక 2 కప్పులు మరమరాలు, ఒక 6-7 జీడిపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 కప్పుల మరమరాలకి ఒక హాఫ్ కప్పు పంచదార, ఒక 3 యాలకులు తీసుకొని ఇలా మంచిగా మనం మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని ఒక స్ట్రైనర్లో మనం మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అందులోకి ఒక 3 to 4 కాచి చల్లార్చిన టీ స్పూన్ పాలు అనేది వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకునే మరమరాలు కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అదే పంచదార బౌల్లోకి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం మనకి గట్టిగా ఉంటే అవే పాలు వేసి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి మంచిగా ముద్దలాగా ఫామ్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి నూనె లేదా నెయ్యి వేసేసుకొని ఇలా మంచిగా మనం చేసిన స్వీట్ ఐటమ్ పెట్టేసి ఈ షేప్ వచ్చేలా మనం ఒత్తేసుకోవాలి. చూడండి, టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.